హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై. గోరుచిక్కుడుకాయ ఫ్రైనా అంతే కదా అనుకోవద్దు. ఈ ఫ్రై ఇట్లా చేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుందండి. ఒక్కసారి తింటే మీరు అస్సలు వదలరు. ఒకసారి ఈ కర్రీ ఎలా చేయాలి ఈ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. శుభ్రంగా గోరుచిక్కుడుకాయలు నీట్గా కడుక్కుని చిన్న చిన్న పీసెస్ కింద ఈ వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకుని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని జస్ట్ 1 గ్లాస్ వాటర్, నేను 1 గ్లాస్ కన్నా తక్కువనే యాడ్ చేసుకున్నాను వాటర్. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. ఎక్కువ నీళ్ళు ఉంటే మళ్ళీ గోరుచిక్కుడుకాయలు మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది, లేదు నీళ్ళు ఎక్కువ మిగిలిపోతాయి. అలా కాకుండా కొంచెమే వాటర్ వేసుకుని ఒక్కటే విజిల్ వచ్చేంత వరకు ఇవి ఉడకబెట్టుకోవాలి. విజిల్ వచ్చేలోపు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఈ టిప్ ఏంటంటే, ఎండలో చాలామంది తిరుగుతూ ఉంటారు కదా, తమ వర్క్ వల్ల ఎండలో తిరగాల్సి వస్తుంది. సో ఎండలో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్ అనేది చాలా కమిలిపోతూ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, బంగాళదుంప, పచ్చి బంగాళదుంపేనండి. పచ్చి బంగాళదుంపని మెత్తగా చేసి ఒక బట్టలో వేసుకుని దాని ఒక రసం తీసి పెట్టుకోవాలి. దాంతో ఒక కాటన్ తీసుకుని తరచుగా ముఖం కడుక్కుంటే కళ్ళ తిప్పి నిర్జీవంగా మారిన చర్మం కూడా మెరిసిపోతుందండి. వీలైతే ప్రతిరోజు చేసినా మంచిదే. చర్మం కమిలిపోయిన చోట రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ నేను ట్రై చేశాను, సో నాకు యూజ్ అయింది కాబట్టి ఇది మీకు కూడా ఈ సమ్మర్లో అందరికీ బాగా యూజ్ అవుతుందని నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేస్తాము. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇది చల్లగా అయింది. ఆగోండి, చల్లగా అయింది. మూత ఓపెన్ చేసాం చూడండి. పీసెస్ అయితే ఏది బాగా మెత్తగా ఉడకలేదు. సో మన ఫ్రైకి తగ్గట్టుగానే ఉడికినాయి చూడండి. అలా ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం అయితే వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని అయితే వంపేద్దండి. దీంట్లో ఉన్న విటమిన్ అన్నీ పోతాయి, విటమిన్స్ అన్నీ, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో ఏం చేయాలి, దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి దాన్ని అట్లా కాసేపు వాటర్ అంతా డ్రై అయిపోయేటట్టు ఉంచుదాము. వాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇదనే కాదండి, ఏ కూరగాయలు మనం ఉడకబెట్టుకున్న వాటర్ అనేది వంపకుండా చూసుకోవాలి. అంటే దానికి తగ్గట్టే ఆ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం సేపు ఒక 5-2 మినిట్స్ పెద్ద మంట పెడితే సో ఇవి కూడా వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పక్కన పాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నాకైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ గరిటెతోటి. తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకుందాము. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే లేదండి, అందుకే వేయలేదు నేను. మీరైతే మిస్ కావద్దు కరివేపాకు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకుందాము. మనం ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 4-5-6 ఎండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాయండి, పచ్చి కాదు. సో 4-5 చిన్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పెట్టుకుందాం. మెత్తకంటే బాగా పేస్ట్లో కాకుండా చూడండి, ఇట్లా కచ్చబెచ్చ అయ్యేటట్టు నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది మొత్తం తీస్తే 2 టేబుల్ స్పూన్, ఈ స్పూన్తో 2 స్పూన్లు వచ్చింది. ఈ 2 స్పూన్లు దీంట్లో వేసేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. కారం నేను తక్కువ వేసుకున్నానండి మా పెద్ద పాప కోసం. నా పాప కొంచెం కారం తక్కువ తింటుందని. మీరైతే ఒక ఫుల్గా స్పూన్ యాడ్ చేసేసుకోండి. స్పైసీగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని కాంబినేషన్ సాంబారు, పప్పుచారులోకి ఇంకా బాగుంటుంది. ఏమీ లేకపోయినా వేడి వేడి అన్నంలోకి ఫ్రై చేసుకుని తింటే మొత్తం అన్నమంతా తినేస్తారు, అంత బాగుంటుంది. నేను ఎప్పుడు చేస్తాను కదా, మా ఇంట్లో ఫ్రై అయితే మిగలదు, అంత బాగా సేల్ అయిపోతూ ఉంటుంది. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.